రాజకీయ పార్టీలకు గెలుపును అలవాటుగా మార్చుకోవడం అంత తేలిక కాదు. భిన్న కులాలు, మతాలు, విభిన్న సంస్కృతులు, భావ వైరుధ్యాలు లెక్కకు మించిన పార్టీలు ఉన్న దేశంలో ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకైనా కూటమిగా అయినా సంపూర్ణ ఆధిపత్యం సాధించడం అంటే చరిత్ర తిరగరాయడమే. అధికార కూటమి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూసే పరిస్థితి లేకుండా ఎన్నికలకు ముందే గెలిచిన భావన కలిగించడం అంటే లక్ష్యాలను చేరుకోవడంలో, వ్యూహాలను రచించడంలో, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంలో ఎవరికి అందని ఎత్తులో నిలిచానట్టే అర్థం. అసలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి జైత్రయాత్రకు కారణమేంటి? వరుసగా 10 ఏళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని మరీ ప్రభంజనం సృష్టించబోయే పరిస్థితులకు ఏ కారణాలున్నాయి? దేశంలో అత్యంత బలమైన పార్టీ బీజేపీ, బలమైన కూటమి ఎన్డీఏ. ప్రస్తుతం పార్టీ పరంగా బీజేపీని, కూటమి పరంగా ఎన్డీఏని చూస్తే వాటికి ఎదురులేదు, వారి జైత్రయాత్రకు తిరుగులేదు అనిపిస్తోంది. అయితే ఈ స్థితికి చేరడం బీజేపీకి అనుకున్నంత తేలిగ్గా ఏమీ సాధ్యం కాలేదు. ఉనికి చాటుకోవడానికి, అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి, దేశంలో మెజారిటీ ప్రజల మెప్పు పొందడానికి బీజేపీ సుదీర్ఘకాలం పోరాడింది. ఎన్నో ఎదురు దెబ్బలు తింది, ఆటుపోట్లకు గురైంది, పతనావస్థకు చేరింది. దేశ స్వతంత్రం కోసం పోరాడిన పార్టీగా, దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీగా కాంగ్రెస్కి ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడకలా సాగిపోతోంది. ఈ తరుణంలో 543 స్థానాలున్న లోక్సభలో 2 స్థానాల్లో గెలుపొందిన జాతీయ పార్టీగా అప్రతిష్ట మూట కట్టుకుంది. అద్వానీ రథయాత్ర, బాబ్రీ మసీదు కూల్చివేత, ప్రజల ఆలోచనలో మార్పు, కాంగ్రెస్ చేసిన తప్పులు, ఇలా ఏ కారణం వల్లైనా కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా ఎదిగింది. ఇక్కడే బీజేపీ అడుగులను జాగ్రత్తగా గమనించాల్సి ఉంది. ఇన్ని ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు తిన్న పార్టీ ఓసారి అధికారంలోకి వస్తే ఎంతో అప్రమత్తంగా ఉంటుంది. ఆ అధికారం నిలబెట్టుకోవడానికి ఎక్కడికక్కడ రాజీ పడుతూ ఉంటుంది. కొత్త దారుల్లో నడవడానికి, సరికొత్త మార్గాలు వేయడానికి సందేహిస్తూ ఉంటుంది. కానీ బీజేపీ దీనికి పూర్తి వ్యతిరేకంగా వ్యవహరించింది. 1997లో, 1998లో, 1999లో వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. 2004లో అధికారం కోల్పోయింది. 2014లో మళ్ళీ అధికారంలోకి వచ్చే నాటికి పరిస్థితులు మారాయి. ప్రజలు అనేక ఆశలు, ఆకాంక్షల భారం, ప్రపంచీకరణలో భారత్ ముద్ర, అంతర్జాతీయ సమాజంపై బలంగా వేయాల్సిన అవసరం, దేశాన్ని కొత్త శకంలోకి నడిపించాల్సిన తరుణం. 1999లో వాజ్పేయిలా అందరి ఆమోదముద్ర ఉన్న నాయకుడు లేడు. హిందుత్వానికి ప్రతీకగా భావించే మోదీ ప్రధాని అయ్యారు. 2014 నాటికి బీజేపీ పరిస్థితి అది. కానీ ఆ సందర్భంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ఎక్కడా రాజీ పడలేదు. మోదీ స్వయంగా చెప్పినట్టు అన్ని పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని రణక్షేత్రాన్ని జయించింది, సరికొత్త చరిత్ర సృష్టించింది. మనది సెక్యులర్ దేశం. హిందువులు మెజారిటీగా ఉన్నప్పటికీ, మతాన్ని వ్యక్తిగతంగా నమ్మినప్పటికీ ఆ సాంప్రదాయాలను అంతర్జాతీయ వేదికలపై పాటించేందుకు కాంగ్రెస్ సహా గత ప్రభుత్వాలెవరూ ఇష్టపడలేదు. కానీ ప్రధాని హోదాలో మోదీ తొలిసారి అమెరికా వెళ్ళినప్పుడు అగ్రరాజ్యం అయినప్పటికీ ఆ దేశ విందులో పాల్గొనలేదు. దేవీ నవరాత్రుల ఉపవాస దీక్షలో ఉన్న ప్రధాని ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టలేదు. కొబ్బరి నీళ్లు తాగి విందుకు దూరంగా ఉన్నారు. వర్ధమాన దేశానికి చెందిన ఓ ప్రధాని అగ్రరాజ్య విందులో అలా తన మతాచారాలకు పెద్దపీట వేయడం అప్పుడు అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత భారత ప్రాచీన యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మారడం దగ్గర నుంచి అనేక విషయాల్లో భారతీయతకు పెద్దపీట వేసింది. విదేశాంగ విధానంలోనూ కాంగ్రెస్ పాలనా విధానాలను కొనసాగించడం కాకుండా బీజేపీ తనదైన నిర్ణయాలతో బలమైన భారత్ అన్న భావనను ప్రపంచానికి పెంపొందించింది. దేశీయంగా ఎజెండా అమలుతో చిరకాల లక్ష్యాలు సాధించడం, అంతర్జాతీయంగా భారత్ను కీలక స్థానంలో నిలబెట్టడం, గత ఎన్డీఏ 10 ఏళ్ల పాలనలో, ముఖ్యంగా చివరి 5 ఏళ్ల కాలంలో ఒకేసారి జరిగాయి. 17వ లోక్సభ నిజంగానే ఊహించని మార్పులకు వేదికైంది. ఎప్పటికీ జరగవేమో అనుకున్న అనేక నిర్ణయాలకు సాక్ష్యంగా నిలిచింది. అసాధ్యం అనుకున్న ఎన్నో విషయాలను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సుసాధ్యంగా మార్చివేసింది. 2014లోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాతే తన ఎజెండాను పూర్తి స్థాయిలో అమలు చేయడం బీజేపీ మొదలుపెట్టింది. కాకపోతే ఇందుకు అవసరమైన పరిస్థితులను మాత్రం 2019 నాటికే సృష్టించుకుంది. కూటమి రెండోసారి అధికారంలోకి వచ్చిన 2 నెలలకే జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 ఎత్తివేసి తన హామీల అమలు దిశగా తొలి అడుగు వేసింది. ఇక అక్కడి నుంచి త్రిపుల్ తలాక్, పౌరసత్వ సవరణ చట్టం, వ్యవసాయ చట్టాలు, అయోధ్య రామాలయ నిర్మాణం, కొత్త పార్లమెంటు భవన నిర్మాణం, మహిళా రిజర్వేషన్ బిల్, బ్రిటిష్ కాలం నాటి శిక్షా చట్టాల కాలంలో భారతీయ న్యాయ చట్టాలు, ఉమ్మడి పౌరస్మృతి అమలుకు మార్గం వంటివన్నీ బీజేపీ కూటమి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినవే. అయోధ్య రామాలయం శతాబ్దాలుగా హిందువుల కళ, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటివి దశాబ్దాలుగా అమలుకు నోచుకొని ఎన్నికల హామీ. మోదీ, అమిత్ షా స్వయంగా చెప్పినట్లు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు తరాల నిరీక్షణకు తెరదించినవే అన్నది అంగీకరించి తీరాల్సిన నిజం. బీజేపీ 2019లో
గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువ సీట్లలో గెలుపొందడం వల్లే ఇవన్నీ జరిగాయన్నది కూడా నిజం. దేశాన్ని సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం, వెనుకబడిన తరగతులకు దిక్సూచిగా మారడం, అవినీతిని సహించకపోవడం, యువత మహిళల ఓట్లను ఆకర్షించడం, ప్రజలను పేదరికం నుంచి తొలగించే కార్యక్రమాలు నిష్పక్షపాతంగా అమలు చేయడం, ప్రచారంలో దూసుకుపోవడం వంటివి బీజేపీ గెలుపు సూత్రాలుగా మారబోతున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఎన్డీఏ కూటమి 400కు పైగా స్థానాల్లో గెలుపొందగలదన్న ప్రధాని ధీమాకు ఇదే కారణమన్నది వారి విశ్లేషణ.